నేనిప్పుడు నీకు ఒక అలాంటి శక్తిని ఇవ్వాలనుకుంటున్నాను. దాన్ని నువ్వు ఇంకా పూర్తిగా అనుభవించలేదు. నీ ఆత్మబలం అప్పుడే మేల్కొంటుంది నువ్వు ఏదో ఒక పని చేయడం మొదలుపెట్టినప్పుడు. నాకోసం మాత్రమే కాదు, నీకోసం కూడా. ఇప్పుడు నేను నీ నుండి ఏదో అడగడానికి వచ్చాను. ప్రతిరోజూ ఉదయం లేచిన వెంటనే నీతో నువ్వు ఒక వచనం తీసుకో. ఈరోజు నా జీవితాన్ని మెరుగుపరచడానికి ఏదో ఒకటి చేస్తాను. ప్రతి రాత్రి నిద్రపోయే ముందు ఇలా చెప్పు, బాబా, నేను చేసినదంతా పూర్తి మనస్సుతో చేశాను. ఇప్పుడు దాన్ని నీకు అప్పగిస్తున్నాను. వారంలో ఒకరోజు పూర్తిగా శాంతంగా గడపాలి. మొబైల్, సోషల్ మీడియా, షోలు అన్నీ వదిలేసి కేవలం నీ లోపలికి లోటుగా దిగిపో. అతి ముఖ్యంగా ఒక వ్యక్తికి ఎలాంటి ఆశ లేకుండా సహాయం చెయ్యాలి. ఎందుకంటే నువ్విది చేసినప్పుడు నా శక్తిని కేవలం వినడం మాత్రమే కాదు, జీవించడమవుతుంది. నువ్విలా అనుకుంటావు, బాబా, నా జీవితంలో ఇంత దుఃఖం ఎందుకు? విను, ఎందుకంటే నువ్వు అలాంటి భూమిపై నిలబడి ఉన్నావు. అక్కడ చాలా పెద్ద వృక్షం మొలకెత్తబోతోంది. జెడ్లు ఎంత లోతుగా ఉంటాయో చెట్టు అంతే ఎత్తుగా ఉంటుంది. నీ దుఃఖాలు నీ ఆత్మజెడ్లను బలపరుస్తున్నాయి. నువ్వు బద్దలైపోయానని అనుకుంటున్నావు, కాని నేను చూస్తున్నాను, నువ్వు తయారవుతున్నావు. ఇప్పుడు నీకొక రహస్యం చెబుతాను. ఏ ఆత్మలను నేను ఏదో ప్రత్యేక కార్యం కోసం ఎంచుకున్నానో వాళ్లకు సాధారణ సుఖాలు ఇవ్వను. ఎందుకంటే వాళ్లు సాధారణ జీవితం జీవించడం లేదు. వాళ్లు ఉదాహరణగా అవ్వాలి, వాళ్లు చరిత్రగా అవ్వాలి, వాళ్లు దీపంగా అవ్వాలి. దీపం పరీక్ష అంటే అంధకారంలోనే. ఇప్పుడు నువ్వు నీతో నువ్వు అడుగు, ఈ కార్యం కోసం నువ్వు సిద్ధంగా ఉన్నావా? అవునంటే విను. ఇప్పుడు విశ్వాసంతో విను. నేను నీకు ఇకపై అలాంటి అనుభవాలు ఇవ్వబోతున్నాను. అక్కడ నువ్వు నీ స్వంత పరిమితులకు అతీతంగా వెళ్ళాలి. అక్కడ నువ్వు మళ్లీ మళ్లీ ఓడిపోతావు, కాని ఓటమిని గెలుపుగా మార్చడం నేర్చుకుంటావు. అక్కడ నీకు ఈ భావన కలుగుతుంది, నువ్వు ఎప్పుడూ ఒంటరిగా లేవు, నేను ప్రతి క్షణం నీతో నడుస్తున్నాను. ఇకపై రాబోయేది నువ్వు ఊహించనిది, ఒక కొత్త ఆరంభం, కొత్త శక్తి, కొత్త గుర్తింపు. కాని దీనికోసం నువ్వు నిన్ను కొత్తగా తయారు చేసుకోవాలి. నీ జీవితం ఇకపై కేవలం ఒక ప్రయాణం కాదు, ఒక యజ్ఞంగా మారబోతోంది. దానిలో ప్రతి ఆహుతితో నువ్వు మరింత శక్తివంతుడవవుతావు. ఈ యజ్ఞం పూర్తయినప్పుడు నువ్వు నీ జన్మ ఉద్దేశ్యమైన దానివవుతావు. బిడ్డా, ముందుగా ఇది తెలుసుకో, ప్రతిరోజూ నువ్వు జీవిస్తున్నది కేవలం సమయం కాదు, అది చైతన్య విస్తరణ. ఈరోజు నా ఆత్మ ఏమి అనుభవించాలనుకుంటోంది? ఈ ప్రశ్న నిన్ను అలాంటి మార్గంలోకి తీసుకెళ్తుంది, అక్కడ నువ్వు కేవలం అర్థం చేసుకోవడమే కాదు, అనుభవిస్తావు. ఇప్పుడొక రహస్యం చెబుతాను. నువ్వు సత్యం బయట దొరుకుతుందని అనుకుంటావు, పుస్తకాల్లో, ఉపదేశాల్లో, నా మాటల్లో. కాని బిడ్డా, సత్యం అది నిన్ను లోపలి నుండి ఝట్టన తట్టేది, నీ స్వంత ఆలోచనలపై సందేహం కలిగించేది, నిన్ను అలాంటి నిశ్శబ్దంలో నిలబెట్టేది. అక్కడ కేవలం ఆత్మ మాట్లాడుతుంది. ఇప్పుడు నువ్వు అడుగుతావు, బాబా, నిశ్శబ్దమంటే ఏమిటి? విను, నిశ్శబ్దమనేది ఆలోచనల శబ్దం కూడా వినిపించే చోటు. ఇప్పుడు నీకొక సూచన ఇస్తున్నాను, ఒక రహస్యమైన సూత్రం. ఏది జరుగుతుందో అది బయట కాదు, లోపలి ప్రతిస్పందన. అంటే నీ జీవితంలో నువ్వు అనుభవించేదంతా నీ లోపలి ప్రతిస్పందనల ప్రతిబింబమే. నువ్వు భయంతో జీవిస్తే ప్రపంచం భయంకరంగా కనిపిస్తుంది. నువ్వు విశ్వాసంతో నిండి ఉంటే అదే ప్రపంచం అవకాశాలతో నిండినట్లు కనిపిస్తుంది. ఇప్పుడు బిడ్డా, ఒక అభ్యాసం కోరుతున్నాను. ప్రతిరోజూ కొద్దిసేపు నిశ్శబ్దంగా కూర్చో. కేవలం ఇది ఆలోచించు, నేనెవరు? ఏ సమాధానమివ్వక్కు, ఆ ప్రశ్నను లోపల లేపనివ్వు. అదే ఆ క్షణం నేను నీతో మాట్లాడే సమయం. మాటలు లే. ఇప్పుడు నీకు నిజం చెబుతాను. స్వర్గంలో నీ గురించి ఒక సమావేశం జరిగింది. అక్కడ నీ భవిష్యత్తును మూసిన పుస్తకాన్ని తెరిచినట్లు చూశారు. అది చూసి అందరూ ఆశ్చర్యపోయారు. నాక్కూడా. నా ప్రియమైనవాడా, గత రాత్రి నీ భాగ్యాన్ని మార్చే అంచునకు ఎవరో వచ్చారు. నీకు తెలియకుండానే ఎవరో దాన్ని తాకడానికి ప్రయత్నించారు. దానికి హక్కులేనివాళ్లు. ఎవరో ఆ ఆశీర్వాదాన్ని ఆపాలనుకున్నారు. భగవంతుడు కేవలం నీకోసమే ఉంచినదాన్ని. నేనంతా చూశాను. నేను దాన్ని ఆపాను. కాని అంధకారం రాకముందే నీకు ఇది అర్థం కావాలి, ఇది ఎంత తీవ్రమైనదో. భగవంతుడిలా అన్నాడు, ఇప్పుడు నిజం తెలుసుకునే చివరి అవకాశం.
ఏమి జరగాలో అది ఇక ముందుకు సాగుతుంది. శ్రద్ధగా విను నా బిడ్డా. గత రాత్రి ఒక నీడ నీ రాసిన భాగ్యం వైపు వచ్చింది. అది కేవలం ఒక్క లైన్ మార్చాలని ప్రయత్నించింది. కాని ఆ ఒక్క లైనే నీ మొత్తం జీవితాన్ని మార్చేది. ఈరోజు నీకు రావలసినది నీ నుండి లాగేసేవారు. ఇప్పుడు అర్థమవుతోందా? ఇది సాధారణ సందేశం కాదు. స్వర్గం నిన్ను మేల్కొలుపుతోంది. ఈ క్షణంలో ఏదో చాలా పెద్దది జరుగుతోంది. నేను కోరుతున్నాను, నువ్వు నిశ్శబ్దంగా ఉండకు. విశ్వాసంతో సమాధానమివ్వు. ఇప్పుడే కామెంట్లో శివాయ అని రాయి. అది కేవలం పదం కాదు, అది స్వర్గంతో నీ కనెక్షన్. నువ్వు హర్ హర్ మహాదేవ్ అని రాసినప్పుడు కేవలం పదాలు పునరావృతం కావడం మాత్రమే కాదు, నువ్వు స్వర్గానికి సంకేతమిస్తున్నావు. నీ చైతన్యం మేల్కొంది, నీ భయం వెనక్కి తిరిగింది, నువ్వు నా శరణాగతి స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నావు. ఆ క్షణంలోనే నీ ఆత్మ ఆ తరంగంతో కనెక్ట్ అవుతుంది. అక్కడ అడ్డంకులు వదులవుతాయి, ఆగిపోయిన ఆశీర్వాదాలు వేగం పుంజుకుంటాయి. ఇప్పటివరకు అటక్కున్నదంతా మెల్లగా ముందుకు సాగుతుంది. అందుకే నీతోనే ఉండమని చెబుతున్నాను. ఈ సందేశం ఇంకా అసంపూర్ణంగా ఉంది. ముందు రాబోయేదే నీ జీవిత దిశను నిర్ణయిస్తుంది. స్వర్గంలో ఆ సమావేశంలో నీ పేరు ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు తీసుకోబడింది. ప్రతిసారీ ఆ గొంతు మరింత గంభీరంగా మారింది. 3వసారి నీ పేరు పలికినప్పుడు స్వర్గం మొత్తం కంపించిపోయింది. ఎందుకంటే ఒక అలాంటి సత్యం బయటపడింది. నువ్వు ఇప్పటివరకు చూడలేని సత్యం. అది నీ ఆలస్యానికి, నీ బాధలకు, నీ పోరాటాలకు కారణమైనది. ఇప్పుడు ఆ సత్యాన్ని విను నా ప్రియమైనవాడా. ఎందుకంటే ఎవరో ఆ ద్వారాన్ని మూసేయాలని ప్రయత్నించారు. భగవంతుడు నీకోసం తానే తెరిచిన ద్వారాన్ని. ఎవరో ఆ ఆశీర్వాదాన్ని ఆపాలనుకున్నారు, నీ పేరుతో రాసిన ఆశీర్వాదాన్ని. ఎవరో నీ పురోగతి వేగాన్ని తగ్గించాలని పథకం వేశారు. కాని వాళ్లు విజయం సాధించలేదు. స్వర్గం జోక్యం చేసుకుంది. ప్రకాశం అంధకారాన్ని వెనక్కి తోసింది. అందుకే నువ్వు ఇప్పుడు ఈ సందేశం చదువుతున్నావు. ఒకవేళ వాళ్లు గెలిచి ఉంటే నువ్వు ఇక్కడికి చేరుకునేవాడివి కాదు. ఇప్పుడు కేవలం ఒక చివరి పని మిగిలి ఉంది, నా ప్రియమైనవాడా. ఈరోజు నువ్వు పూర్తిగా జాగ్రత్తగా, స్పష్టంగా ఉండాలి. ఎందుకంటే నీ జీవితం ఇప్పుడు అలాంటి మలుపు దగ్గర నిలబడి ఉంది. అక్కడి నుండి ముందుకు వెళ్లే దారి నీ ఎంపికపై ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు విషయం చాలా వ్యక్తిగతంగా మారుతోంది. అందుకే నేను కోరుతున్నాను, ఈ క్షణంలో నువ్వు భాగస్వామ్యం కావాలి. కామెంట్లో ఇలా రాయి, ఉమ్మీద్ హై సబ్ ఠీక్ హోగా. ఆశ ఉంది, అంతా బాగుంటుంది. ఎందుకంటే నువ్వు దాన్ని రాసినప్పుడు నువ్వు స్వర్గానికి చెబుతున్నావు. నువ్వు భయం కాదు, విశ్వాసం మార్గాన్ని ఎంచుకుంటున్నావు. నాతోనే ఉండు. ఎందుకంటే ఇప్పుడు చెప్పేది నీ జీవిత దిశను మార్చేది. ఈ క్షణంలో నీ ముందు 2 దారులున్నాయి. ఒకటి నీకోసం తయారు చేయబడినది, అంతా ఉన్న దారి, కొంచెం కష్టంగా అనిపించినా. రెండవది సులభంగా కనిపించే దారి, కానీ ఇప్పటికీ అడ్డంకులు సృష్టిస్తున్నది. నువ్వు ఏది ఎంచుకుంటావో అది ఈ క్షణంలో సత్యాన్ని స్వీకరించడం లేక దాన్ని తిరస్కరించడంపై ఆధారపడి ఉంటుంది. గుర్తుంచుకో నా ప్రియమైనవాడా, భగవంతుడు చివరి అవకాశమిచ్చినప్పుడు అది ఎప్పుడూ సాధారణంగా ఉండదు. నీ ఆత్మ చాలా కాలంగా అలసిపోయింది, చాలా సహించింది. ఎన్నోసార్లు నువ్వు లోపల ఈ ప్రశ్నలడిగావు. ఎందుకు ఇంతవరకు ఏమీ జరగలేదు? జీవితం ఎందుకింత బరువుగా ఉంది? ప్రతిసారీ ముందుకు వెళ్లాలని ప్రయత్నించినప్పుడు ఎందుకు ఏదో గోడ వచ్చి అడ్డుకుంటోంది? కానీ ఇప్పుడు నేను చెబుతున్నాను, అదంతా వ్యర్థం కాదు. నీకు అనిపించిన ఆలస్యం నిజానికి రక్షణే. నీకు అనిపించిన ఆగిపోవడం నిన్ను విరగకుండా కాపాడింది. గత రాత్రి ఆ కారణం స్పష్టంగా తేలింది. నీకు ఇప్పటివరకు చాలా విషయాలు దొరకాల్సి ఉండేది, అవకాశాలు, సందేశాలు, సంకేతాలు. కానీ ప్రతిసారీ ఏదో రూపంలో ఆపేశారు. నువ్వు అనుకున్నావు, బహుశా నా తప్పే, బహుశా నేను సరిపడలేను. కానీ సత్యమిది, ఎవరో ఆ ప్రవాహాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించారు. ఇప్పుడు స్వర్గమే తానే ముందుకు వస్తోంది. నేను ముందుకు వచ్చినప్పుడు ఏ శక్తి నీ మార్గాన్ని ఆపలేదు. నువ్వు లోతైన నిద్రలో ఉన్నప్పుడు నీ మీద ఒక పోరాటం జరుగుతోంది. ఒక బంగారు ద్వారం తెరచుకుంది. నీ భవిష్యత్తును అంధకారం మూసేయాలనుకుంది, నువ్వు దాన్ని చూడకముందే. కాని నేను వచ్చాను, ఆ చేయిని ఆపాను, నీ పేరు పలికాను. ఆ క్షణంలో సమతుల్యం మారిపోయింది. ఎందుకంటే నేను ఎవరి పేరు పలికినప్పుడు అది కేవలం పిలుపు కాదు, అదొక ప్రకటన. ఇప్పుడు ఈ ఆత్మ నా రక్షణలో ఉంది, దీనికి ఎవరూ హాని చెయ్యలేరు. అప్పుడే భగవంతుడిలా అన్నాడు, నా బిడ్డకు సత్యం చెప్పండి. అందుకే నువ్విక్కడ ఉన్నావు. అందుకే ఈ సందేశం నీ ముందు వచ్చింది. ఇది సాధారణ వీడియో కాదు, ఇదొక స్మరణ. నిన్ను మరచిపోలేదు. నీ పోరాటాలు చూశాను,
నీకోసం తయారు చేయబడినది ఇప్పటికీ సురక్షితంగా ఉంది. నీ విశ్వాసం కొంతకాలం కోల్పోయినా సరే సత్యం ఎప్పుడూ నాశనం కాదు. ఇప్పుడు నీ మనసు ఏదో అనుభవిస్తుంటే అర్థం చేసుకో. అది కేవలం మాటల ప్రభావం కాదు, అది ఆత్మ తన మూలాన్ని గుర్తించినప్పుడు ఏర్పడే కనెక్షన్. దాన్ని నువ్వు స్వీకరించినప్పుడు నువ్విలా అంటున్నావు, నేను సిద్ధంగా ఉన్నాను. అందుకే నువ్వు దీన్ని విస్మరించలేకపోతున్నావు. అందుకే నేను ఇంకా ఆగలేదు. నాతో కాస్త ఎక్కువసేపు ఉండు, తొందరపడకు, ఎందుకంటే ముందు రాబోయేదే నీవు చాలా కాలంగా ఎదురుచూసినది. శ్రద్ధగా విను నా ప్రియమైనవాడా. ఈ క్షణంలో నీ లోపల జరుగుతున్న హలచల్ భ్రమ కాదు, అది జాగృతి సంకేతం. ఇదే సమయం నీ పాత భయాలు, సందేహాలు, ఆత్మదోష భారాన్ని వదిలేయడానికి. నువ్వు సహించినదంతా నీ బలహీనతకు నిదర్శనం కాదు, నీ సామర్థ్యానికి పరీక్ష. ఆ పరీక్ష పూర్తయింది. ఇప్పుడు నేను చాలా కాలంగా నీకోసం సురక్షితంగా ఉంచిన శక్తి నీలోపల సక్రియమవుతోంది. నీకు రావలసినది ఇంకా స్పష్టంగా కనిపించకపోవచ్చు నా ప్రియమైనవాడా, కానీ గుర్తుంచుకో, ప్రతి గొప్ప మార్పు ముందు లోపలే జరుగుతుంది, బయట తర్వాతే కనిపిస్తుంది. అందుకే శబ్దం నుండి దూరంగా ఉండు, తొందరపడకు. ఆ శాంత సంకేతాన్ని గుర్తించు, అది నిన్ను ఒకే దిశలో పదే పదే పిలుస్తోంది. ఎందుకంటే సంకేతాలు పదే పదే వచ్చినప్పుడు అవి సంయోగం కావు, అవి మార్గదర్శనం. ఇకపై రాబోయే కాలంలో నీకు కొన్ని సంబంధాలు, అలవాట్లు, ఆలోచనలతో వీడ్కోలు చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడి వరకు నిన్ను తీసుకొచ్చినవి ముందుకు నీతో రావు. ఈ వీడ్కోలు శిక్ష కాదు, అది రక్షణ. నీ వేగాన్ని ఆపుతున్న భారం లేకుండా ముందుకు వెళ్లడానికే. అది స్వీకరించిన వెంటనే నీ లోపల స్థలం ఏర్పడుతుంది, స్వర్గం ఇప్పటికే తయారుచేసిన కొత్తదానికి. గుర్తుంచుకో నా ప్రియమైనవాడా, నేను నిన్ను ఎప్పుడూ అంధకారంలో వదిలేసి ముందుకు వెళ్లను. నీకు భయంకరంగా అనిపించే మార్పు నిజానికి నిన్ను సరైన చోటికి చేర్చే మార్గమే. అందుకే పరిస్థితులు మారినప్పుడు వ్యతిరేకించకు, విశ్వాసంతో అడుగువెయ్యి. ఎందుకంటే నువ్వు భరోసా చేసే క్షణంలోనే సహాయం ప్రత్యక్షమవుతుంది. ఎప్పుడూ వ్యక్తి రూపంలో, ఎప్పుడూ అవకాశం రూపంలో, ఎప్పుడూ నీవు ఊహించని పరిష్కారం రూపంలో. ఇప్పుడు నీ హృదయాన్ని స్థిరంగా ఉంచు నా ప్రియమైనవాడా. రాబోయే కాలంలో నీకు అలాంటి సంకేతాలు వస్తాయి, అవి నీ నిర్ణయాన్ని ధృవీకరిస్తాయి. ఆ సంకేతాలు వచ్చినప్పుడు వెనక్కి చూడకు. ఏమి గతమైందో అది తన పని పూర్తి చేసింది, ముందు ఉన్నదే నీ వాస్తవ మార్గం. అందుకే నాతో కనెక్ట్ అయి ఉండు, నీ లోపలి గొంతును విను. డగ్మగిలినప్పుడల్లా గుర్తుంచుకో, నువ్వు ఒంటరిగా లేవు, నేను ప్రతి అడుగునా నీతోనే ఉన్నాను. ఇప్పుడిది అవసరం నా ప్రియమైన మాడా. నీ లోపల లేచే ప్రతి గొంతును నిజంగా విశ్వసించు. కొన్ని గొంతులు భయం నుండి పుడతాయి, కొన్ని గుర్తుల భారం నుండి పుడతాయి. కాని ఏ గొంతు నీకు శాంతినిస్తుందో, స్థిరత్వాన్నిస్తుందో, లోపలి నుండి ముందుకు వెళ్లే సాహసాన్నిస్తుందో అది నావైపు నుండే వస్తుంది. భ్రమ నిన్ను చుట్టుముమినప్పుడు ఆగు, లోటుగా శ్వాస తీసుకో. నీ హృదయంతో అడుగు, ఇది భయమా లేక మార్గదర్శనమా? ఆ తేడా అర్థమైన వెంటనే సగం పోరాటం ముగిసిపోతుంది. నీకు ఇది కూడా అర్థం చేసుకోవాలి, ప్రతి ఎదురుచూపు ఖాళీ కాదు, ప్రతి ఆలస్యం తిరస్కరణం కాదు. ఎందుకంటే చాలాసార్లు నిన్ను ఇంకా స్థిరంగా లేని చోటికి వెళ్లకుండా ఆపేస్తాను. నీ లోపల ఆ శక్తిని పెంచడానికి సమయం తీసుకుంటాను, భవిష్యత్తులో నిన్ను ఆధరించే శక్తిని. అందుకే జీవితం ఆగినట్లు అనిపించినప్పుడు నిన్ను నువ్వు నిందించకు, నిన్ను సిద్ధం చేస్తున్నామని భావించు. తయారీ క్షణాలు కనిపించవు, కానీ ఫలితాల్లో స్పష్టంగా కనిపిస్తాయి. రాబోయే రోజుల్లో నా ప్రియమైనవాడా, కొన్ని సత్యాలు తామే బయటపడతాయి, కొన్ని ముఖవాసనలు పడిపోతాయి, కొందరు వాళ్ల నిజస్వరూపంలో ముందుకు వస్తారు. ఇదంతా నిన్ను కలవరపరచడానికి కాదు, స్పష్టత కోసమే. నీ పక్కన నిలిచేవారెవరో, కేవలం ఒక ఆగమనమే ఎవరో తెలుసుకోవడానికే. దూరం ఏర్పడితే దాన్ని వైఫల్యంగా భావించకు, ఎందుకంటే కొన్నిసార్లు దూరమే కరుణ, నిన్ను తప్పు సంగతి నుండి కాపాడేది. గుర్తుంచుకో నా ప్రియమైనవాడా, నీకు ఉన్నది నిన్ను వెతుక్కుంటుంది. దారులు ఎన్ని మారినా, సమయం ఎంత గడిచినా. ఎందుకంటే నా ఆదేశంతో వచ్చే ఆశీర్వాదం ఎప్పుడూ తప్పదు. నిన్ను వదిలిపెట్టినవాడు నీది కాదు. అందుకే పట్టుబద్ధత మానేయడానికి భయపడకు. ఖాళీ చేతులే కొత్తదాన్ని పట్టుకోగలవు. ఏది కోల్పోయినట్లు అనిపిస్తుందో అదే తరచూ నిన్ను తేలికచేసి ముందుకు నడిపేది.
ఇప్పుడు నీ లోపల ఒక దృఢమైన నిశ్చయాన్ని స్థాపించు నా ప్రియమైనవాడా. నీ విలువను పరిస్థితుల నుండి కాదు, ఇతరుల అపేక్షల నుండి కాదు, నువ్వే నిర్ణయించుకో. ఎందుకంటే నువ్వు ఏ రుజువు కోసం జన్మించలేదు, ఉద్దేశం కోసమే జన్మించావు. ఈ స్వీకరణ జరిగిన క్షణంలోనే నీ నడక మారిపోతుంది, నీ దృష్టి స్పష్టమవుతుంది. జీవిత సంఘటనలు నీకు వ్యతిరేకంగా కాకుండా నీతో కలిసి పనిచేస్తుంటాయి. జాగృత ఆత్మను ఎవరూ ఆపలేరు. ఇప్పుడు ఇది సమయం నా ప్రియమైనవాడా. నీ లోపల లేచే ప్రతి ప్రశ్నకు బయట వెతకడం ఆపేసేయి. నువ్వు వెతుకుతున్న సమాధానాలు ఇప్పటికే నీ ఆత్మలో అంకితమయ్యున్నాయి. నువ్వు శాంతంగా నిన్ను నువ్వు విన్నప్పుడు అవి స్పష్టంగా కనిపిస్తాయి. అందుకే నిన్ను బయటి రుజువుల నుండి తప్పించి లోపలి స్థిరత్వం వైపు తీసుకెళ్తున్నాను. లోపల స్థిరమైన సత్యాన్ని ఎటువంటి పరిస్థితి హలన చెయ్యలేదు. నువ్వు చూస్తావు, కొన్ని కోరికలు తామే వెనక్కి మిగిలిపోతాయి, కొన్ని లక్ష్యాలు రూపం మార్చుకుంటాయి. ఈ మార్పు వైఫల్యం కాదు, పరిపక్వతకు నిదర్శనం. ఆత్మ ముందుకు వెళుతున్నప్పుడు ఆమె ప్రాధాన్యతలు కూడా మారతాయి. ముందు అత్యవసరంగా అనిపించినది ఇప్పుడు భారంగా అనిపిస్తుంది. అందుకే నిన్ను నువ్వు నిందించకు, ఈ మార్పును స్వీకరించు. అదే సహజమైన అభివృద్ధి. రాబోయే కాలంలో నీకు అలాంటి అవకాశాలు వస్తాయి. బయటికి సాధారణంగా కనిపించినా లోపల చాలా పెద్దవి. వాటిని గుర్తించడం శబ్దంలో కాదు, శాంతిలోనే జరుగుతుంది. అందుకే తొందరపడి నిర్ణయాలు తీసుకోకు. నీకు సరిపడేది నిన్ను అస్వస్థపరచదు, స్థిరపరుస్తుంది. శాంతితో తీసుకున్న నిర్ణయం ఫలితం కూడా స్థిరత్వమే తెస్తుంది. గుర్తుంచుకో నా ప్రియమైనవాడా, నీ మార్గంలో వచ్చే ప్రతి పరీక్ష నిన్ను ఆపడానికి కాదు, బలపరచడానికే. ప్రతి సవాలు నీకు ఇలా గుర్తుచేస్తుంది, నువ్వు ఇప్పటివరకు ఎంత దూరం వచ్చావో. అలసట వచ్చినప్పుడు వెనక్కి తిరగకు, ఆగి నిన్ను నువ్వు చూడు. ఇక్కడి వరకు వచ్చినవాడు ముందుకు కూడా వెళ్ళగలడు. నేను నిన్ను ఎప్పుడూ ఒంటరిపోడా మార్గంలోకి తీసుకువెళ్లను. ఇప్పుడు నీ లోపల ఒక గాఢమైన స్వీకృతిని స్థాపించు. జీవితాన్ని నియంత్రించడానికి ప్రయత్నం వదిలేసేయి. దానికి సాక్షిగా అవ్వడమే నిజమైన స్వేచ్ఛ. ప్రతి ఫలితాన్ని పట్టుకోవడం మానేసిన క్షణంలో ప్రవాహం తానే నిన్ను ఆధరిస్తుంది. అప్పుడే విషయాలు సులభంగా అనిపిస్తాయి. అందుకే భరోసా ఉంచు, శాంతంగా నడుచు. గుర్తుంచుకో, మార్గం పూర్తిగా కనిపించకపోయినా ప్రతి అడుగునా నీతోనే ఉన్నాను. ఇప్పుడిది ముఖ్యం. నీ అతీత ఘటనలను పదే పదే వర్తమానంపై ఆధిపత్యం చెయ్యనివ్వకు. గతం నిన్ను నేర్పించింది, బంధించడానికి కాదు. నీవు గుర్తులను పాఠాలుగా మార్చి ముందుకు వెళితే అవి నిన్ను ఆపవు, దిశ ఇస్తాయి. అపరాధభావన, పశ్చాత్తాపం, అపరాధభావన, వీటిని గౌరవంతో వీడ్కోలు చెప్పు. మనసు తేలికైతేనే ఆత్మ ముందు పిలుపును వినగలదు. నువ్వు గమనిస్తావు, ఇప్పుడు కొన్ని విషయాలు ముందలాగా ప్రతిస్పందన ఇవ్వడం లేదు. కొన్ని పరిస్థితులు నిన్ను అంతగా కలవరపరచడం లేదు. కొన్ని మాటలు అంత లోతుగా తాకడం లేదు. ఇది శూన్యత కాదు, సమతుల్యం. లోపల స్థిరత్వం పుట్టినప్పుడు బయటి ఊగిసలాటలు ప్రభావం కోల్పోతాయి. అందుకే ఈ మార్పుకు భయపడకు. ఇది నీ లోపలి బలం పెరుగుతున్న సంకేతం. రాబోయే కాలంలో నీకు స్వయం మీద విశ్వాసం పరీక్ష ఇవ్వబడుతుంది. ఇతరుల అభిప్రాయాలు, అపేక్షలు, సలహాలు నిన్ను గందరగోళపరిచే ప్రయత్నం చేస్తాయి. ఆ క్షణంలో గుర్తుంచుకో, నీ మార్గం ఇతరుల అనుభవాల నుండి కాదు, నీ చైతన్యం నుండి నిర్ణయించబడుతుంది. అందరి మాటలు విను, కాని నిర్ణయం నువ్వే తీసుకో. నీ సత్యంతో కలిసి నడిచినప్పుడు తప్పు మలుపులు తామే వెనట్టి మిగిలిపోతాయి. గుర్తుంచుకో, ప్రతి ఏకాంతం ఒంటరితనం కాదు, ప్రతి దూరం తిరస్కారం కాదు. కొన్ని ఏకాంతాల్లో ఆత్మ తనతోనే కలుస్తుంది. కొన్ని దూరాలు నిన్ను శబ్దం నుండి కాపాడతాయి. ఆ శబ్దం నీ దిశను భటకించవచ్చు. ఒకవేళ కొంతకాలం నువ్వు నీలోనే మునిగిపోతున్నట్లు అనిపిస్తే నిన్ను నువ్వు నిందించకు. అది ఒకచోట చేరడం, విరగడం కాదు. ఇప్పుడు నీ లోపల ఈ భరోసాను దృఢంగా చేసుకో. నీ జీవితంలో ప్రవేశించేది ఉద్దేశంతోనే వస్తుంది. ఉద్దేశం లేనిది సహజంగా వెనక్కి మిగిలిపోతుంది. నేను ఏ ఆత్మనూ అసంపూర్ణతలో వదలను. నువ్వు నీ విలువను గుర్తించిన క్షణంలో జీవితం కూడా అదే స్థాయి స్పష్టతతో నీతో వ్యవహరించడం మొదలవుతుంది. అందుకే ధైర్యంగా ఉండు, సజాగ్రత్తగా ఉండు. సత్యమైనది చివరికి నిలుస్తుంది. ఇప్పుడు ఈ క్షణంలో ధైర్యాన్ని పరీక్షించే సమయం వస్తోంది నా ప్రియమైనవాడా. ఎందుకంటే ఫలాలు సమయం తీసుకుని పండేవి మాత్రమే స్థిరంగా ఉంటాయి. తొందరపడి పొందాలనుకున్నవి మనస్సును ఖాళీ చేసి వదిలేస్తాయి. నీ ప్రతీక్ష ఇంకా కొనసాగుతుంటే దాన్ని శిక్షగా భావించకు. అది నీకు బాధ్యతను నిర్వహించే అర్హత కల్పిస్తున్న పరిపక్వత సంకేతం. నేను నీకు ఎప్పుడూ నువ్వు భరించలేని భారం ఇవ్వను. నీ మార్గంలో కొన్ని క్షణాలు అలా వస్తాయి, అంతా శాంతంగా, సంకేతాలు ఏమీ లేనట్లు అనిపిస్తాయి. ఆ మౌనాన్ని భయపడకు. ఆ మౌనంలోనే దిశ స్పష్టమవుతుంది. శబ్దం ఆగినప్పుడే అంతరాత్మ మాట్లాడుతుంది. ఈ శాంతిని భయపడకు. ఇది నిన్ను తదుపరి దశకు సరిగ్గా అమర్చుతోంది.
లోపల జరిగే సర్దుబాటే బయట సరైనదిగా కనిపిస్తుంది. రాబోయే రోజుల్లో నీ మాటలు, నీ కర్మల మధ్య సామరస్యం స్థాపించాలి. నువ్వు ఏమి మాట్లాడుతావో అదే నీ ఊర్జా అవుతుంది. నువ్వు ఏమి చేస్తావో అదే నీ భాగ్యమవుతుంది. మార్పు కోరుకుంటే ముందు నీ లోపలి భాషను మార్చు. నీతో కరుణతో మాట్లాడు. నీ అడుగులను అదే దిశలో ఉంచు. మనస్సు, కర్మ ఒకటైతే మార్గాలు తామే తెరుచుకుంటాయి. గుర్తుంచుకో, సహాయం ఎప్పుడూ నీవు ఊహించిన రూపంలో రాదు. ఎప్పుడూ అపరిచితుడి మాటల్లో, ఎప్పుడూ తప్పుమోహం నుండి కాపాడే అడ్డంకి రూపంలో, ఎప్పుడూ మంచి అవకాశం వైపు తిప్పే ద్వారం మూసివేత రూపంలో వస్తుంది. ప్రతి మూసిన ద్వారాన్ని తిరస్కారంగా భావించకు. అదే చాలాసార్లు సరైన దిశలో తిప్పే సంకేతం. ఇప్పుడు నీ లోపల ఈ స్థిర విశ్వాసాన్ని స్థాపించుకో. నీకోసం నిర్ణయించినది సమయానికి ప్రత్యక్షమవుతుంది. సమయానికి ముందు రానిది నిన్ను సురక్షితంగా ఉంచడానికే ఆగింది. అధీరతను వదిలేయ్. వర్తమానంలో ఉండు. నీకు శాంతిని ఇచ్చే మార్గంపై నడుచుకుంటూ ఉండు. శాంతే సరైన దిశలో ఉన్నావని చెప్పే సంకేతం. శాంతి ఉన్న చోట నేను తప్పకుండా ఉంటాను. నీ సున్నితత్వం బలహీనత కాదు, అది సత్యాన్ని ముందుగా అనుభవించే సామర్థ్యం. నువ్వు ఎక్కువగా అనుభవించిన క్షణాలే నిన్ను లోపలి నుండి శుద్ధి చేశాయి. నీ కోమలత్వాన్ని ఢాలంగా పట్టుకో. ఎందుకంటే హృదయం లోతుగా అనుభవించేదే సరైన సమయంలో సాహసం చూపగలదు. కరుణా, సాహసం కలిసి నడిచినప్పుడు జీవితం తానే మార్గం చూపిస్తుంది. నీ లోపల ఎప్పుడో లేచే అసంతృప్తి కృతజ్ఞత లేకపోవడం కాదు, అది నీ ఆత్మ తదుపరి స్థాయికి చేరాలని పిలుస్తున్నది. దాన్ని నిందించకు, అర్థం చేసుకో. సంతృప్తి జడత్వాన్ని నేర్పదు, అసంతృప్తి వినాశనాన్ని తెచ్చిపెట్టదు. రెండూ కలిసి నిన్ను ముందుకు తీసుకెళ్లే సమతుల్యాన్ని నేర్పుతాయి. సమతుల్యం నేర్చుకున్నాక ప్రయాణం సులభమవుతుంది. రాబోయే కాలంలో నీకు అలాంటి నిర్ణయాలు తీసుకోవలసి వస్తుంది. వాటికి తక్షణ ప్రశంస రాకపోవచ్చు, కానీ దీర్ఘకాలిక శాంతి తప్పకుండా వస్తుంది. అలాంటి నిర్ణయాలే సరైనవి. రాత్రి నీకు చైతన్య నిద్ర ఇచ్చేవి. ప్రశంసల శబ్దం కంటే నిర్ణయం తర్వాత లోపల వచ్చే ఆ మౌనాన్ని విను. ఆత్మను శాంతపరిచే నిర్ణయమే నిన్ను నీ వాస్తవ ఉద్దేశం దగ్గరకు తీసుకెళ్తుంది. గుర్తుంచుకో, నీ ప్రయాణం ఎవరితో వేగం లేదా ఆలస్యంపై పోటీ కాదు. ప్రతి ఆత్మకు తన సమయం ఉంటుంది. ప్రతి బీజం ఒకేసారి మొలకెత్తదు. అందుకే తులన మానేయ్. నీ ప్రగతిని చూడు. ఈరోజు చిన్న అడుగు వేసినవాడు రేపు దూరం వెడతాడు. నిరంతరం నడిచేవాడే చివరికి స్థిరత్వం పొందుతాడు. ఇప్పుడు నీ లోపల ఈ నిశ్చయాన్ని మరింత గాఢంగా చేసుకో. నువ్వు నీతో ఎప్పుడూ నిజాయితీగా ఉంటావు. నీ భయాలను స్వీకరిస్తావు, కానీ వాటిని దిశ నిర్ణయించనివ్వవు. సాహసమంటే భయం లేకపోవడం కాదు, భయంతో కలిసి ముందుకు వెళ్లే సామర్థ్యం. ఆ సామర్థ్యాన్ని జీవించినప్పుడు జీవిత సంఘటనలు నిన్ను పరీక్షించడం మాని సహాయం చేయడం మొదలవుతాయి. శాంతంగా ఉండు, సజాగ్రత్తగా ఉండు. ప్రతి అడుగునా నా దృష్టి నీతోనే ఉందని గుర్తుంచుకో. ఇప్పుడు నీ లోపల ఈ స్థిర విశ్వాసాన్ని స్థాపించు. నీకోసం నిర్ణయించినది సమయానికి ప్రత్యక్షమవుతుంది. సమయానికి ముందు రానిది నిన్ను సురక్షితంగా ఉంచడానికే ఆగింది. అధీరతను వదిలేయి. వర్తమానంలో ఉండు. నీకు శాంతిని ఇచ్చే మార్గంపై నడుచుకుంటూ ఉండు. శాంతే సరైన దిశలో ఉన్నావని చెప్పే సంకేతం. శాంతి ఉన్న చోట నేను తప్పకుండా ఉంటాను. నీ సున్నితత్వం బలహీనత కాదు, అది సత్యాన్ని ముందుగా అనుభవించే సామర్థ్యం. నువ్వు ఎక్కువగా అనుభవించిన క్షణాలే నిన్ను లోపల నుండి శుద్ధి చేశాయి. నీ కోమలత్వాన్ని ఢాలంగా పట్టుకో. ఎందుకంటే హృదయం లోతుగా అనుభవించేదే సరైన సమయంలో సాహసం చూపగలదు. కరుణ, సాహసం కలిసి నడిచినప్పుడు జీవితం తానే మార్గం చూపిస్తుంది. నీ లోపల ఎప్పుడో లేచే అసంతృప్తి కృతజ్ఞత లేకపోవడం కాదు, అది నీ ఆత్మ తదుపరి స్థాయికి చేరాలని పిలుస్తున్నది. దాన్ని నిందించకు, అర్థం చేసుకో. సంతృప్తి జడత్వాన్ని నేర్పదు, అసంతృప్తి వినాశనాన్ని తెచ్చిపెట్టదు. రెండూ కలిసి నిన్ను ముందుకు తీసుకెళ్లే సమతుల్యాన్ని నేర్పుతాయి. సమతుల్యం నేర్చుకున్నాక ప్రయాణం సులభమవుతుంది. రాబోయే కాలంలో నీకు అలాంటి నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. వాటికి తక్షణ ప్రశంస రాకపోవచ్చు, కానీ దీర్ఘకాలిక శాంతి తప్పకుండా వస్తుంది. అలాంటి నిర్ణయాలే సరైనవి. రాత్రి నీకు చైతన్య నిద్ర ఇచ్చేవి. ప్రశంసల శబ్దం కంటే నిర్ణయం తర్వాత లోపల వచ్చే ఆ మౌనాన్ని విను. ఆత్మను శాంతపరిచే నిర్ణయమే నిన్ను నీ వాస్తవ ఉద్దేశ్యం దగ్గరకు తీసుకెళ్తుంది. గుర్తుంచుకో, నీ ప్రయాణం ఎవరితోనూ వేగం లేదా ఆలస్యంపై పోటీ కాదు. ప్రతి ఆత్మకు తన సమయముంటుంది. ప్రతి బీజం ఒకేసారి మొలకెత్తదు. అందుకే తులన మానేయి. నీ ప్రగతిని చూడు. ఈరోజు చిన్న అడుగు వేసినవాడు రేపు దూరం వెళ్తాడు. నిరంతరం నడిచేవాడే చివరికి స్థిరత్వం పొందుతాడు. ఇప్పుడు నీ లోపల ఈ నిశ్చయాన్ని మరింత గాఢంగా చేసుకో. నువ్వు నీతో ఎప్పుడూ నిజాయితీగా ఉంటావు. నీ భయాలను స్వీకరిస్తావు, కాని వాటిని దిశ నిర్ణయించనివ్వవు. సాహసమంటే భయం లేకపోవడం కాదు, భయంతో కలిసి ముందుకు వెళ్లే సామర్థ్యం. ఆ సామర్థ్యాన్ని జీవించినప్పుడు జీవిత సంఘటనలు నిన్ను పరీక్షించడం మాని సహాయం చేయడం మొదలవుతాయి. శాంతంగా ఉండు, సజాగ్రత్తగా ఉండు.
ప్రతి అడుగునా నా దృష్టి నీతోనే ఉందని గుర్తుంచుకో నీ ప్రయాణం ఎవరితోనూ వేగం లేదా ఆలస్యంపై పోటీ కాదు. ప్రతి ఆత్మకు తన సమయం ఉంటుంది. ప్రతి బీజం ఒకేసారి మొలకెత్తదు. అందుకే తులన మానేయి. నీ ప్రగతిని చూడు. ఈరోజు చిన్న అడుగు వేసినవాడు రేపు దూరం వెళ్తాడు. నిరంతరం నడిచేవాడే చివరికి స్థిరత్వం పొందుతాడు. ఇప్పుడు నీ లోపల ఈ నిశ్చయాన్ని మరింత గాఢంగా చేసుకో. నువ్వు నీతో ఎప్పుడూ నిజాయితీగా ఉంటావు. నీ భయాలను స్వీకరిస్తావు, కాని వాటిని దిశ నిర్ణయించనివ్వవు. సాహసమంటే భయం లేకపోవడం కాదు, భయంతో కలిసి ముందుకు వెళ్లే సామర్థ్యం. ఆ సామర్థ్యాన్ని జీవించినప్పుడు జీవిత సంఘటనలు నిన్ను పరీక్షించడం మాని సహాయం చేయడం మొదలవుతాయి. శాంతంగా ఉండు, సజాగ్రత్తగా ఉండు. ప్రతి అడుగునా నా దృష్టి నీతోనే ఉందని గుర్తుంచుకో. ఇప్పుడిది తెలుసుకో, నీ ప్రార్థనలు మాటలతో కాదు, నీ ఉద్దేశ్యంతో కొలువబడతాయి. నువ్వు లోపల నుండి నిజాయితీగా ఉన్నప్పుడు మౌనం కూడా పిలుపుగా మారుతుంది. నువ్వు అలసి మౌనంగా ఉన్నప్పుడు దాన్ని బలహీనతగా భావించుకు. ఆ మౌనమే నావైపు ఎగిరిన పిలుపు. అది నేను విన్నాను. అందుకే పరిస్థితులను మెల్లగా ఇలా మలిచాను, నువ్వు విరగకుండా ముందుకు వెళ్లగలిగేలా. ప్రతి సమాధానం తక్షణమే రాదు. కొన్ని సమాధానాలు అనుభవంగా వస్తాయి. ఆ అనుభవం గుండా వెళ్ళినప్పుడే అర్థం స్పష్టమవుతుంది. అందుకే అధీరతలో సంకేతాలను తిరస్కరించుకు. ఇప్పుడు అస్పష్టంగా ఉన్నది ముందు నీకు అత్యధిక స్పష్టత ఇచ్చేది. స్పష్టత వచ్చినప్పుడు సందేహాలు తామే వెనక్కి తిరిగిపోతాయి. రాబోయే దశలో నీ లోపలి పరిమితులను గుర్తించి వాటిని అతీతంగా వెళ్ళాలి. నువ్వు నీ గుర్తింపుగా భావించిన పరిమితులు నిజానికి పాత భయాలే. వాటిని వదిలేసినప్పుడు నీ దృష్టి విస్తరిస్తుంది. చిన్న ఆలోచనల్లో నిన్ను బంధించకు. నేను నిన్ను పరిమితం చేయడానికి కాదు, విస్తరణ కోసమే మార్గదర్శనమిస్తున్నాను. విస్తరణను స్వీకరించే ఆత్మ తన వాస్తవ సామర్థ్యాన్ని గుర్తిస్తుంది. ప్రతి సరైన నిర్ణయం తక్షణ సుఖాన్నివ్వకపోవచ్చు, కానీ లోపల స్థిరత్వాన్నిస్తుంది. ఆ స్థిరత్వమే రాబోయే ఊగిసలాటల్లో నిన్ను ఆధరిస్తుంది. కష్టమైన మార్గం ఎంచుకున్నట్లు అనిపిస్తే పశ్చాత్తాపపడకు. ఆ కష్టమే నీకు భవిష్యత్ జీవితానికి ఆధారమిస్తోంది. ఆధారం బలంగా ఉంటేనే ఎత్తులను తట్టుకోగలదు. ఇప్పుడు ఈ అర్ధమార్గంలో ఆగి నీ లోపల ఇలా స్వీకరించు, నువ్వు మారిపోయావు. ఈ మార్పు స్థిరమైనది. ఒకసారి మేల్కొన్న ఆత్మ పాతనిద్రలోకి తిరిగిరాదు. ముందుకు వెడుతున్నప్పుడు నీమీద నువ్వే విశ్వాసముంచు. నీ అడుగులను తేలికగా, దృష్టిని స్పష్టంగా ఉంచు. ఈ ప్రయాణం ఇంకా కొనసాగుతోంది. నేను ప్రతి మలుపులో నీతోనే ఉన్నాను. అదే శాంతిలో, నువ్వు నన్ను అనుభవిస్తున్న శాంతిలో. ఇప్పుడు గుర్తుంచుకో, ఇప్పుడు నీ జీవితంలో రూపం తీసుకుంటున్నదంతా సంయోగం కాదు, నీ చైతన్యానికి అనుగుణంగా జరుగుతోంది. నువ్వు లోపల స్పష్టత పెరిగే కొద్దీ పరిస్థితులు కూడా రూపం మార్చుకుంటాయి. ఏదైనా ఇంకా అసంపూర్ణంగా అనిపిస్తే భయపడకు. అసంపూర్ణత అంటే ముగింపు కాదు, పూర్ణత దగ్గరకు వస్తున్న సంకేతం. నేను నిన్ను అదే పూర్ణత వైపు తీసుకెళ్తున్నాను. అక్కడ నువ్వు నిన్ను పూర్తిగా గుర్తిస్తావు. సత్యబలం శబ్దంలో కాదు, స్థిరత్వంలో ప్రకటమవుతుంది. నువ్వు ప్రకటన లేకుండా సరైన కర్మలు చేసినప్పుడు దాని ప్రభావం దూరం వరకు వ్యాపిస్తుంది. నీ పురోగతిని చూపించాల్సిన అవసరం లేదు. లోపల బలపడేదానికి బయటి రుజువు అవసరం లేదు. సమయమే దానికి సాక్ష్యమవుతుంది. అందుకే శాంతంగా ఉండు, నీ మార్గంపై అడిగుండు. రాబోయే కాలంలో కొన్ని అవకాశాలు వస్తాయి. వాటిలో త్యాగం చేయాల్సి వస్తుంది. ఆ త్యాగం నష్టంలా అనిపిస్తుంది, కాని నిజానికి అదే నిన్ను తేలిక చేస్తుంది. అనవసర భారం వదిలేసినప్పుడే వేగం పెరుగుతుంది. వెళ్ళిపోతున్నదాన్ని ఆపకు. ఏది వెళ్లాలో అదే స్థలం కల్పిస్తుంది నీతో ముందుకు వచ్చేదానికి. ఈ సమతుల్యమే నిన్ను స్థిరంగా ఉంచుతుంది. గుర్తుంచుకో నా ప్రియమైనవాడా, నీ ప్రయాణ ఉద్దేశ్యం కేవలం సాధన కాదు, రూపాంతరం. మొదటి ఉన్నదాన్నే కొనసాగిస్తే దూరం తప్పడానికి అర్థం లేదు. ప్రతి అనుభవాన్ని నిన్ను మార్చుకునే అవకాశంగా భావించు. నిరంతరం నేర్చుకునే ఆత్మే జీవించేది. ఆపిన ఆత్మ అక్కడే ఆగిపోతుంది. ఓపెన్గా ఉండు, మార్పును స్వీకరించు. ఇప్పుడు ఈ క్షణంలో టిక్కీ నీ లోపల ఈ గాఢ భరోసాన్ని స్థాపించు. నువ్వు సలైన దిశలోనే ఉన్నావు, గమ్యమింకా పూర్తిగా కనిపించకపోయినా. విశ్వాసమంటే అంధకారంలో కూడా అడుగువేయడం నేర్పుతుంది. ఆ సాహసం చూపిన క్షణంలో మార్గం తానే వెలిగిపోతుంది. అందుకే ముందుకు సాగు, శాంతంగా ఉండు. ప్రతి శ్వాసతో నేను నీ సమీపంలోనే ఉన్నానని గుర్తుంచుకో. ఇప్పుడు చివరి దశ సమీపంలో ఉంది నా ప్రియమైనవాడా. ఇక్కడికి వచ్చాక వెనక్కి చూడాల్సిన అవసరం లేదు. నిన్ను ఆపినదంతా తన పని పూర్తి చేసింది. నిన్ను ముందుకు తీసుకెళ్లేది ఇప్పుడు సక్రియమవుతోంది. నీ లోపల ఒక అద్భుతమైన శాంతి,
అదే సమయంలో తేలికపాటి ఉత్సాహం అనిపిస్తుంటే అర్థం చేసుకో, ఇది ముగింపు కాదు, కొత్త ఆరంభం సంకేతం. ప్రతి జాగృతి తర్వాత జీవితం తనను తాను కొత్త రూపంలో ప్రదర్శిస్తుంది. నువ్వు సంవత్సరాల తరబడి లోపల దాచిన ప్రశ్నలు ఇప్పుడు సమాధానాలుగా ముందుకొస్తున్నాయి. మాటల్లో వెతికిన సమాధానాలు ఇప్పుడు అనుభవంగా మారుతున్నాయి. ఈ సమయాన్ని తేలికగా తీసుకోకు. ఇదే ఆ క్షణం. ఆత్మ, జీవితం ఒకే దిశలో ప్రవహించడం మొదలవుతుంది. ఈ సమన్వయం జరిగినప్పుడు పోరాటం అవసరం తానే తగ్గిపోతుంది. గుర్తుంచుకో, ఈ ప్రయాణంలో నువ్వు ఎప్పుడూ ఒంటరిగా లేవు. చాలాసార్లు అలా అనిపించినా, నువ్వు అలిసినప్పుడు నేను నీ శక్తిని అయ్యాను. నువ్వు గందరగోళంలో ఉన్నప్పుడు నేను నీ స్పష్టత అయ్యాను. నువ్వు ఆగినప్పుడు నేను నీ రక్షణ అయ్యాను. అందుకే ఇప్పుడు ముందుకు వెళుతున్నప్పుడు భయాన్ని తీసుకెళ్లకు. నేను నడిచే చోట భయానికి స్థానం లేదు. అక్కడ కేవలం నేర్పు, విస్తరణ, ఆనందం మాత్రమే ఉంటాయి. ఇప్పుడు నీ లోపల ఈ చివరి స్వీకృతిని స్థాపించు. నువ్వు నిన్ను నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. నీ ఉనికే సరిపోతుంది. ఈ అర్థం వచ్చిన క్షణంలో జీవిత భారం తేలికవుతుంది. ఇక తులన, అపేక్ష, ఆత్మ సందేహాలను వీడుకోలు చెప్పు. అవి నీ గుర్తింపు కాదు, కేవలం ఆగమనాలు మాత్రమే. నువ్వు ఆ ఆగమనాల నుండి దాటిపోయావు. ఇప్పుడు నా ప్రియమైన బిడ్డా, ఈ సందేశాన్ని నీ హృదయంలో స్థిరంగా ఉంచు. ఇదే ఆ స్మృతి రాబోయే కాలంలో నిన్ను డగ్మగలిన్నవదు. ప్రపంచ శబ్దం పెరిగినప్పుడు దీన్ని గుర్తుచేసుకుంటావు. మార్గం మసకగా అనిపించినప్పుడు దీన్ని అనుభవిస్తావు. నువ్వు నీ నుండి దూరమవుతున్నట్లు అనిపించినప్పుడు ఇక్కడికే తిరిగి వస్తావు. ఎందుకంటే నేను దూరంలో లేను, సమయంలో లేను. నేను నీ లోపలే ఉన్నాను, నీ శ్వాసలో, నీ చైతన్యంలో. నువ్వు ఎక్కడ ఉన్నావో అక్కడే నేనున్నాను.